హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో బంగాళదుంప ఫ్రై వెనకటాలు చేసేవాళ్ళు కదండి. బంగాళదుంప ఫ్రైని అల్లము, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు నూరుకుని అట్లాగా చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. దానిలో ప్రాసెస్లో భాగంగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని నూనె వేసి ఒక చిటికెడు పసుపు వేసాను. ఇప్పుడు ఆవాలు, సాయిపప్పు వేసుకున్నాను అనమాట. ఇవి వేగిన తర్వాత ఇవి వేగేసినాయి కదా, అప్పుడు ఏం చేస్తానంటే ఉల్లిపాయ ముక్కలు వేస్తానండి. అంటే వెనకటోళ్ళు కారం ఎక్కువ ఏం చేసేవాళ్ళు అంటే పచ్చిమిరపకాయని, అల్లము, ఎల్లిపాయ తొక్కి అదే నూరి వేసేవాళ్ళు అనమాట. నేను కూడా అట్లా చేస్తున్నాను. ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి బంగాళదుంప ఫ్రై అండి వెనకట పద్ధతిలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా చూసేయండి. మరి వెనకట పద్ధతి అంటే మన అమ్మమ్మలో, నానమ్మలో వాళ్ళ కాలంలో నాటి పద్ధతి అనమాట. పెళ్ళిళ్ళకి వెళ్ళాం అనుకోండి, పెళ్ళిళ్ళలో కంపల్సరీగా బంగాళదుంప ఫ్రై. ఇప్పుడు వాళ్ళు బిర్యానీ అంటున్నారు కానీ అప్పుడు పెళ్ళిళ్ళలో మాత్రం బంగాళదుంప ఫ్రై కంపల్సరీగా ఉండేది. తప్పకుండా వేసేవాళ్ళు. వాళ్ళు ఇలా చేసుకునేవాళ్ళు. అల్లమును, పచ్చిమిరపకాయలు, కారం వేయకోకుండా ఎల్లిపాయ నూరుకుని వేసేవాళ్ళు అనమాట. ఈరోజు నేను కూడా అలా చేసి మీకు చూపిస్తున్నాను. చూసేయండి. మరి ఉల్లిపాయ ముక్కలు ఎగిపోయినాయి కదా, ఇది మసాలా అండి. మసాలా అంటే ఏంటంటే పచ్చిమిరపకాయ, ఎల్లిపాయ, అల్లం ఈ మూడు నూరి చక్క గింజలు ఇలా వేసేస్తున్నాను. ఇది బాగా కలిపిన తర్వాత బంగాళదుంప ముక్కలు ఏం చేస్తానంటే ముక్కలు కొయ్యకూడదు. బంగాళదుంపలో ఆల్రెడీ ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకుని ఈ ముక్కలు ఇందులో చితిపేసి వేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి ఇదిగోండి ఈ అల్లము, పచ్చిమిరపకాయ, ఎల్లిపాయ పేస్ట్ అయితే చేశాను కదా, దీన్ని ఇందులో వేసి తిప్పేస్తాను. ఇప్పుడు నేను పేస్ట్ ఇందులో వేసుకున్నాను కదండి. ఈ ముక్కలకి బాగా పట్టించిన తర్వాత అప్పుడు ఏం చేద్దామంటే బంగాళదుంప ముక్కలు ఉంటాయి కదా, ఇవి ఉడకబెట్టుకుని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నా. ఈ బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేద్దాం. ఇక ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదు, చక్కగా ఎండుమిరగాయలు వేయాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు కారమే కాబట్టి ఇది సరిపోతుంది అనమాట. అయితే వెనకటోళ్ళు ఇలా చేసుకునేవాళ్ళు. మసాలా పేస్ట్ బాగా పచ్చికంప అంతా పోయేదాకా వేసుకున్నాను కదండి. అల్లం ఏంటంటే మనం తాలింపులు వేయగానే అడుగంటుంది, అలా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడంటే ఇప్పుడు వాళ్ళు ఇదిగోండి ముక్కలు వేసేస్తున్నారు. బిర్యానీలు అవి పెడుతున్నారు కానీ పెళ్ళిళ్ళలో ఇంతవరకు దోసకాయ పచ్చడి, వంకాయను, పచ్చెనపప్పు, మరి సాంబారు, మరి బంగాళదుంప ఫ్రై ఇట్లా ఈ కూరలో ఇట్లా చేసుకుని పెట్టుకునేవాళ్ళు. అవి చాలా టేస్ట్గా కూడా ఉండేవి. అయితే ఇప్పుడు పిల్లలకు తెలియదు కదా బిర్యానీలని అవన్నీ పెడుతున్నారు. ఆల్రెడీ ఇదిగోండి చూసారు కదా, ఇది చక్కగా మనం మూత వేసుకుని బాగా మగ్గ పెట్టేసుకుంటే చాలా టేస్ట్గా రెడీ అవుతుంది. ఉప్పు చల్లలేదండి, నేను జల్లుతాను. ఇదిగోండి ఉప్పు వేయలేదు కదా, నేను వేస్తున్నాను. అన్నీ చూడండి దానికి ఉప్పు. మరి అన్నీ వేసి ఉప్పు అయిపోతే రుచి ఎలా తెలుస్తుందండి మనకి. అందుకని ఉప్పు వేసాను కదా, ఉప్పు వేసి ఇలా తిప్పుకుంటాను. తిప్పుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వదిలేస్తాను. అప్పుడు ఏంటంటే మగ్గిపోయి మనకి అన్నీ ఈ బంగాళదుంపలకు పట్టేసి చాలా టేస్ట్గా మనకి వస్తుంది అనమాట. ఈ బంగాళదుంప కర్రీ అండి కారం వేసినా కానీ రుచిగానే ఉంటుంది. కానీ అదొక రకమైన టేస్ట్, ఇదొక రకమైన టేస్ట్. బంగాళదుంప మసాలా వేసి చేసిన ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. ఈరోజు నేను చేసింది బంగాళదుంప మసాలా వేసి ఫ్రై కర్రీ చేశానండి. మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా మీరు చేసుకుని తినండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియో వేరే విధంగా వచ్చి పెడతాను. అయితే చూడండి, బాగా వచ్చింది కదా. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఆపేస్తాను. బాయ్ అండి.